ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. ఇంట్లో ప్రతికూల శక్తి లేదా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఒక విధంగా కష్టాలు తప్పవు. కాబట్టి ఈ కష్టాల నుంచి బయటపడి సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి ఈ సులభమైన చిట్కాలు చాలానే ఉన్నాయి. ఇంతకీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పోగొట్టే సూపర్ టిప్స్ ఏంటో తెలుసా? వాట్స్ దిస్ R24 స్పెషల్. ఇంట్లో ప్రతికూల శక్తులు శారీరక మానసిక సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలను సృష్టిస్తాయి. కొన్నిసార్లు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మరణానికి కూడా దారితీస్తుంది. వాస్తు దోషం లేదా మరే ఇతర దోషాల వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని మీరు భావిస్తే ఆ ప్రతికూల శక్తిని వదిలించుకోవడానికి ఇక్కడిచ్చిన వాస్తు చిట్కాలను అనుసరించండి. ఇంట్లో ఎప్పుడూ ఘర్షణ వాతావరణం ఉంటే గుగ్గిలం ధూపం వేయండి. ఆ పొగ ఇల్లంతటా వ్యాపించే ప్రదేశంలో ఉంచండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఘర్షణ వాతావరణం దూరమై సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది. దీన్ని పోగొట్టేందుకు నీళ్లలో లవంగాలు, గులాబీ రేకులను వేసి మనసులో ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఆ తర్వాత ఆ నీటిని ఇల్లంతా చల్లితే తప్పకుండా ప్రయోజనం ఉంటుంది. పసుపు, కుంకుమ, ఆవు నెయ్యి కలిపి ఇంటి ప్రధాన ద్వారంపై 5 సార్లు తిలకంలా రాయండి. రోజు ఉదయాన్నే రాగి పాత్రలో నీటిని నింపి మొదటిసారి మెయిన్ డోర్ తెరిచిన వెంటనే ఆ నీటిని చిలకరిస్తే ఇంట్లోని వాస్తు దోషం తొలగిపోతుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలుంటే అశాంతి వాతావరణం ఏర్పడుతుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యుల మనసు బాధతో నిండిపోతుంది. ఇంట్లో ప్రతికూలత ఎక్కువగా ఉంటే పసుపు దుస్తులు ధరించి కుటుంబ సభ్యులందరి నుంచి ఉదయం నెయ్యితో పాటు బియ్యం సేకరించి ఏదైనా మతపరమైన స్థలంలో ఇవ్వండి. ప్రతి గురువారం ఈ పరిహారం చేయడం వల్ల కాలక్రమేణా మీ ఆర్థిక సమస్య తొలగి పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట్లో వాదనలు అశాంతి వాతావరణాన్ని సృష్టిస్తాయి. వేరొకరి దగ్గర తీసుకున్న అప్పు తీర్చలేకపోయినా ఇంట్లో సంతోషం ఉండదు. పిల్లలు ఎప్పుడూ నిరసన తెలుపుతున్నా చికాగ్గా ఉంటుంది. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు అప్పును కొద్ది కొద్దిగా చెల్లించాలి. శనివారాల్లో వికలాంగులకు లేదా నిస్సహాయులకు సహాయం చేయడం ద్వారా మీ ఇంట్లో పరిస్థితులు క్రమంగా సానుకూలంగా మారుతాయి. ఇంట్లో వాస్తుదోషం ప్రతికూలతను తొలగించడానికి రోజు రామచరిత మానస్ లేదా సుందరకాండ జపించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంట్లో వాస్తుదోషం ఉంటే ప్రతికూలత ఏర్పడుతుంది. కాబట్టి సానుకూల చిహ్నాలు లేదా వాస్తు మొక్కలతో ఇంటిని అలంకరించండి. పసుపు, గులాబీ, లేత నీలం రంగులు ఉపయోగించండి. సోఫా, ఫ్రిడ్జ్ మొదలైన బరువైన వస్తువులను దక్షిణ దిశలో ఉంచండి. గృహోపకరణాల స్థానాన్ని మార్చడం ద్వారా వాస్తు దోషాన్ని కూడా తొలగించవచ్చు. వంటగది ఇంటికి ఆగ్నేయ దిశలో లేకుంటే వంటగది ఈశాన్యంలో అంటే ఈశాన్య గోడపై వినాయకుడి ఫోటో లేదా యజ్ఞం చేస్తున్న మహర్షుల ఫోటోను ఉంచండి. అలా చేయడం ద్వారా ఇంటి వాస్తుదోషం తొలగిపోతుంది. ఇంట్లో ఎక్కడైనా వాస్తుదోషం ఉంటే ఆ ప్రదేశంలో 2 కర్పూరం ముక్కలను వేయండి. అది అయ్యాక మళ్ళీ 2 కర్పూరం ముక్కలు వేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో వాస్తుదోషం ఉండదు. ప్రతికూలత కూడా తొలగిపోతుంది. ఇంటి ఈశాన్య దిశలో ఏదైనా వాస్తుదోషం ఉంటే ఆ దిశ నుంచి అన్ని వస్తువులను తొలగించండి. ఆ స్థలంలో ఒక ఇత్తడి పాత్రలో నీరు నింపండి లేదా తులసి మొక్కను నాటి ప్రతిరోజు నీరు పెట్టండి. ఇత్తడి పాత్రలోని నీటిని క్రమం తప్పకుండా మార్చడం మర్చిపోవద్దు. ఇలా చేయడం వల్ల వాస్తుదోషం తొలగి సానుకూల ప్రభావం ప్రారంభమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.